మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తుంటున్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన ద్వారా మనము కుడికను ప్రారంభించుకుంటాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమాస్వరూపిణి దేవ, జీవాధిపతి, మహోన్నతుడ, అద్వితీయుడ, సత్యదేవ, నీకు స్తోత్రములు. భూమి ఆకాశములు కలుగజేసిన దేవ, సూర్యచంద్ర నక్షత్రములను సృజించిన దేవ, సమస్త జీవకోటిని కలగజేసిన దేవ, మానవుల ఇంటిన మమ్మల్ని అందరినీ కూడా సృజించినవాడా, రూపించినవాడా, మీకు వందములు స్తోత్రము తెలియజేస్తుంటున్నాం. ప్రభా, అద్భుతములు ఆశ్చర్యకార్యం చేయు దేవుడవు, సర్వశక్తిమంత దేవుడవు, పరిశుద్ధుడమైన దేవుడవు, నీతిమంతుడమైన దేవుడవు, ప్రభా పాపరహితుడవు, ఏ మానవుడు సమీపింపురాని తేజస్సులో అమృతంలో వసిస్తూ ప్రకాశిస్తున్న దేవుడుగా మీరందుకై ప్రభానికి స్తోత్రం తెలియజేస్తుంటున్నా. ప్రభా నా తండ్రి, భూమి మీద మానవులముగా దారి తొలగి ఉంటుండగా, ప్రభా నా తండ్రి తప్పిపోయిన మానవులుగా జీవిస్తుంటుండగా, అటు మమ్మల్ని వెదికి రక్షించు కొరకై ప్రభా మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రభువారిని మా కొరకు అనుగ్రహించిన స్తోత్రాలు. ప్రభా నా తండ్రి, ఆత్మస్వరూపైన వాడు ప్రభా ఈ లోకంలో శరీరధారిగా రక్తమాంసంలో పాలువారి క్రీస్తు యేసు నామములు అరుదించి మా నిమిత్తమై ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగిలేచేందుకు స్తోత్రాలు. ఈనాడు నా తండ్రి బూదిగంతములో ప్రతి మానవుడిని, ప్రతి వంశములో, ప్రతి జనాంగములో ప్రతి మానవుడిని ప్రభా పాప శాపముని విమోచించి నిత్య మహిమనే పరలోక రాజ్య స్వాస్థ్యం గురించి సిద్ధపరిచిన స్తోత్రాలు. ప్రభా నా తండ్రి, ఈ గుత్తి ప్రాంతంలో మీరు ఏర్పరచుకున్న శేషం గురించి స్తోత్రములు. ప్రభా ముఖ్యంగా మీ దాసరాలు భారతమ్మ గారు మరి తీస్తున్నాం. ప్రభా నా తండ్రి, మరి మీ దాసరాలు మీరు ఏర్పరచుకున్నారు. మీ దాసరాలు ఇచ్చిన విశ్వాస గురించి స్తోత్రములు. ప్రభా నా తండ్రి, ఎంతో నమ్మకముగా ప్రభా నేను సేవించి నువ్వు వెంబడించిన మహింపరచు పాత్రగా మీ దాసుని సిద్ధపరిచేందుకే స్తోత్రాలు. ప్రభా ఈ సాయంత్రం సమయంలో ప్రియగృహములో ప్రభా నా తండ్రి క్రీస్తు నామములో ప్రభా మేము చేరి సాగిలపడి మిమ్మల్ని సేవించడానికి ప్రభా మీరు ఇస్తున్న శ్రేష్టమైన తరుణము ధన్యతను బట్టి నీకు స్తోత్రం తెలియజేస్తుంటున్నా. ప్రభా నా తండ్రి, మరి మీ దాసరాలకు ఇచ్చిన కుమారుని బట్టి కూడా వరప్రసాద్ కొరకు ప్రార్థిస్తున్నాం. సోదరి విజయ కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చిన బిడలు మేఘన అమూల్యాన్ని బట్టి కూడా స్తోత్రాలు. ప్రభా నా తండ్రి, వారి కుటుంబంలో కూడా మీరు ఉండండి. ముఖ్యంగా ఈ సమయంలో సియోను స్థానిక ప్రభా పరిశుద్ధులను స్తోత్రములు. ఇంకా నా దేవా ఆయా స్థలాల నుంచి కూడా రాగిలిన వారు, స్నేహితులు, ప్రభా ఇరుగు ప్రభు వారు అందరిని బట్టి స్తుతిస్తున్నాం. ప్రభా ఇంకా రావాల్సిన వారిని కూడా త్వరపెట్టండి. ఎక్కడ నా ప్రియుడు ఇద్దరు ముగ్గురు ఏకబస్తు వారి మధ్య ఉంటాను సవిస్తున్న దేవుడు కనుక మీ సన్నిధి మా మధ్య ఉంచండి. ప్రభా పరిశుద్ధమైన వాతావరణము సన్నిధి ప్రభానతను మా మధ్య ఉంచండి. ప్రభానతను మీ అందరం ఎంతో భయభక్తులతో కలిగి ప్రభా మిమ్మల్ని సేవించడానికి ప్రభా మీరు నేర్పిస్తురండి. ప్రభానతని వాక్కును బయలు వెళ్ళపరచండి. ప్రభా నీకు ఆత్మల రక్షణార్థముగా ఆశీర్వాదకరంగా ప్రభా ఈ సమయం దీవించండి. ప్రభా అంతేకాదు పాటలు పాడే సమయం కూడా ఆశీర్వాదకరం చేయండి. నీ నామాన్ని గణపరచుటకు మహింపరచుటకు సహాయపడండి. ఏమన్నా దేవ ఆటంకపరచు, అభ్యంతరపరచు ప్రతి విధమైన అపవాది యొక్క కార్యములన్నీ యేసునామమున బంధిస్తున్నాం. మాకు కాదేవా, మాకు కాదు, నీ నామాన్ని బట్టి ప్రభా నీ కృపాసత్యం బట్టి ప్రభా నా తండ్రి నీ ఔన్నత్యతను బట్టి నీ నామానికే నీకే ఘనత మహిమ ప్రభావములు ప్రభా కలుగునట్లుగా ఈ సమయం అంతా దీవించమని యేసు నామమున పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనప్పుడు ఏం పాడుకుందాం. ఇరవై 29 కొత్తగా చేర్చబడిన వాటిలో
కొత్తగా చేర్చబడిన పాటలు 29 పాడుకుందాం. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. ఆశ్చర్యకరుడు యేసే, ఆశ్చర్య క్రియలు చేసే. ఆశ్చర్యకరుడు యేసే, ఆశ్చర్య క్రియలు చేసే. ఆయనను ఘనపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయనను ఘనపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. ఆశ్చర్య మాటలు పలికే అనేకులకు ఆశ్చర్యమయం. ఆశ్చర్య మాటలు పలికే అనేకులకు ఆశ్చర్యమయం. ఆయనను ఘనపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయనను ఘనపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. ఆశ్చర్య జ్ఞానమునిచ్చు, ఆలోచన శక్తియునిచ్చు. ఆశ్చర్య జ్ఞానమునిచ్చు, ఆలోచన శక్తియునిచ్చు. ఆయనను ఘనపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయనను ఘనపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుమురండి. ఆశ్చర్యపడినేంతో లేచిన ప్రభువును చూచి, ఆశ్చర్య
పరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయనను ఘనపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. శ్రమనుంది సిలువపై మౌనము వహించెను, శ్రమనుంది సిలువపై మౌనము వహించెను. ఆయనను ఘనపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయనను ఘనపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. క్రీస్తుకై శ్రమనుందుచు సహించుము అన్నిటినీ, క్రీస్తుకై శ్రమనుందుచు సహించుము అన్నిటినీ. ఆయనను ఘనపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయనను ఘనపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. ఆశ్చర్యకరుడు పిలిచె, ఆలకించె రమ్ము వేగమే. ఆశ్చర్యకరుడు పిలిచె, ఆలకించె రమ్ము వేగమే. అద్భుతములను అనుభవించి ఆడుము హల్లెలూయా. అద్భుతములను అనుభవించి ఆడుము హల్లెలూయా. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. 198 హల్లెలూయా పాడుదా, ప్రభు నిన్ను కొనియాడుదా.
200, 198 పాత వాటిలో, కొత్త వాటిలో 200. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్నునే కొనియాడెదా. హల్లెలూయా పాడెదా, ప్రభు నిన్ను కొనియాడెదా. హల్లెలూయా పాడెదా, ప్రభు నిన్ను కొనియాడెదా. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్నునే కొనియాడెదా. హల్లెలూయా పాడెదా, ప్రభు నిన్ను కొనియాడెదా. హల్లెలూయా పాడెదా, ప్రభు నిన్ను కొనియాడెదా. నాదు శత్రువులను తరమువాడు నీవే. నాదు శత్రువులను తరమువాడు నీవే. మహాసమాధ్యుడవు, నా రక్షణ శృంగము నీవే. మహాసమాధ్యుడవు, నా రక్షణ శృంగము నీవే. ప్రభువా నిన్నునే కొనియాడెదా. హల్లెలూయా పాడెదా, ప్రభు నిన్ను కొనియాడెదా. హల్లెలూయా పాడెదా, ప్రభు నిన్ను కొనియాడెదా. ఎందరో నిన్ను చూచెను, వారికి వెలుగు కలిగే. ఎందరో నిన్ను చూచెను, వారికి వెలుగు కలిగే. ప్రభువానే వెలుగు నీవే, నా జీవంపు జ్యోతివి నీవే. ప్రభువానే వెలుగు నీవే, నా జీవంపు జ్యోతివి నీవే. ప్రభువా నిన్నునే కొనియాడెదా. హల్లెలూయా పాడెదా, ప్రభు నిన్ను కొనియాడెదా. హల్లెలూయా పాడెదా,
వై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ప్రభువా నిన్ను నే కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా కష్టములన్నిటినీ ప్రేమగా భరింతును కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే నీ కొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే ప్రభువా నిన్ను నే కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు ఇదే నాది నా ప్రార్థన మహిమానికే ఓ ప్రభు ఇదే నాది నా ప్రార్థన ప్రభువా నిన్ను నే కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను నే కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా 419 416 పేద నరుని రూపం ధరించి యేసురాజు నీ చెంత నిలిచే. పేదనరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలచే. అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. పేదనరుని రూపము ధరించి
శిరల్ కొట్టబడి ముల్ల మకుటము శిరసున పెట్టబడి కాళ్ళు చేతులను శిరల్ కొట్టబడి ముల్ల మకుటము శిరసున పెట్టబడి నింద వేదన శ్రమలను సహించెనేసు చిన్ని తన రక్తముని పాపముకై దీనుడై నిన్ను పిలచుచునే దీనుడై నిన్ను పిలచుచునే పేదనరు నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకరించు మాయనలో అంగీకరించు మాయనలో పేదనరు నిరూపము ధరించి తలవాల్చుటకు ఇలా స్థలమే లేదు తప్పించుకున్నా నీరు దొరకలేదు తలవాల్చుటకు ఇలా స్థలమే లేదు తప్పించుకున్నా నీరు దొరకలేదు నన్ను ఆదరించువా ఎవరు లేరు ప్రియ రక్షకుడు సిలువలో వేలాడి పాటుపడి నిన్ను విడిపించాడు పాటుపడి నిన్ను విడిపించాడు పేదనలు నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకరించు మాయనను అంగీకరించు మాయనను పేదనలు నిరూపము ధరించి ప్రభు సాతను తలను చిత్తుకృత్యం పాపదాములను గముతో కడిగెన్ ప్రభు సాతను తలను చిత్తుకృత్యం పాపదాములను గముతో కడిగెన్ దేవాది నివేదన తొలగించ నీ శాపము నుండి విడిపింప సిలువలో విజయము పొందే సిలువలో విజయము పొందే వేదనలు నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకరించు మాయనను అంగీకరించు మాయనను పేదనలు నిరూపము ధరించి మాయలోకమును నీవు నమ్మకుము మనుషుల మనసు పరిపూర్ణిలా మాయలోకమును నీవు నమ్మకుము మనుషుల మనసు పరిపూర్ణిలా నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవు నిశ్చయముగా ప్రభువులో ఆనందింప నెడెరమ్ము విశ్వాసముతో నెడెరమ్ము విశ్వాసముతో వేదనలు నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకరించు మాయనను
లోకము ఏ లోకము నీకేవని సాక్షిని ఏ దినమే ప్రభుని మోసము సదా ప్రేమతో నిన్ను పిలచుచునే ప్రేమతో నిన్ను పిలచుచునే వేదనలు నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకారించు మాయనను అంగీకారించు మాయనను వేదనలు నిరూపము ధరించి బైబిల్ కోరస్ పాడుకుందాం. భలే మాట పాడదాం. భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట ఆగే తానను జీవితాన మరువాని మాట యేసు మాట ఆగే తానను జీవితాన మరువాని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుంటాం. 28వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందాం. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. అలాగే ఇంకొక మాట కూడా చదువుకుందాం. కీర్తన 116. కీర్తనల గ్రంథము 116వ కీర్తన 12వ వచనం 13వ వచనం కలిసి చదువుకుందాం. 12-13 వచనం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేను ఆయనకేమి చెల్లింతును? రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ప్రార్థన చేసుకుందాం. ప్రభు సాయం కొరకై మనం ప్రభు చూస్తాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపైన దేవా, జీవాధిపతినికి స్తోత్రములు. ఇంతవరకు కూడా మీ సన్నిధి మాకు తొడుగు ఉంచి ప్రభా భారతమ్మ గారి గృహములో ఈ స్థలములు ఈ విధంగా చేరవడానికి ఇచ్చిన తమ స్తోత్రములు. పాటల ద్వారా నీ నామాన్ని శ్లాఘించి నేను మహింపరచుడు కొరకై మీ చూపిన కృపకి వందనాలు ప్రభా. ఈ కొద్ది సమయము నీ మాటలు మేము ధ్యానిస్తుండగా
ప్రభువా నీ స్వరం మాకు అనుగ్రహించి దేవుడు నీకు స్తోత్రాలు. ప్రభువా నీ మాటలు పరిశుద్ధమైనవి, అవి మా జీవితాలను ప్రభువా సరైన మార్గం నడిపించేవి, మమ్మల్ని సరిదిద్దేవి, మమ్మల్ని పవిత్రపరిచేవి, మమ్మల్ని ఆదరించేవి, మమ్మల్ని ప్రోత్సాహపరిచేవి, ప్రభువా తండ్రి మమ్మల్ని బలపరిచేవి. అటు నీ స్వరము, నీ మాటలు ప్రభువా తండ్రి ఈ సమయంలో మాకు దయచేయండి. ప్రభువా తండ్రి కూడా చేరొచ్చిన మాకు, కుటుంబానికి, అనేకులకు ఏది అవసరమని ఎరిగిన వాడవు ప్రభువా, కనుక మీరే మాకు బోధించండి. మా గమనాలు, మా ఆలోచనలు కూడా మీరు చెరబెట్టండి. ఆ యొక్క దాసుడు నిత్య రక్త ప్రోక్షణ మీ దాసును పవిత్ర నోడుబులు వాడుకొనమని ప్రభువా నీ చిత్తము సంపూర్ణంగా సిద్ధింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, సౌండ్ పెట్టుకోవచ్చు. ఈ బెడ్ బాక్స్ దేవుడి వాక్యములో మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడిన మాటల్లో కీర్తనకారుడు సెలవిస్తున్నాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లింతును అంటా ఉన్నాడు. కనుక ప్రభు మనకి ఎన్నో ఉపకారాలు చేశాడు. ఆ ఉపకారాలన్నీ కూడా మనం ఏం చేయాలంట? తలపోసుకో. అందుకే 103వ కీర్తనలో ఏమన్నాడు? మొదటి వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలోని సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేన్ని మరవకు. కాబట్టి ఎవరికి చెబుతున్నాడు కీర్తనకారుడు అంటే? పక్కన వారికి కాదు. ఎవరికి చెబుతున్నాడు? తన ప్రాణం చెప్పుకుంటున్నాడు. ఎవరికి చెప్పుకుంటున్నాడు? ఓ నా ప్రాణమా, దేవుడు నీకు ఎన్నో మేలు ఉపకారాలు చేశాడు. ఒకవేళ నువ్వు మర్చిపోతావేమో, కనుక నీవు మర్చిపోమాకు. నీవు ఆయన చేసిన ఉపకారంలో దేన్ని కూడా ఏం చేయొద్దు, మరవకు అంటా ఉన్నాడు. 116 కీర్తనలు అంటాడు, ఆయన చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అని చెబుతా ఉన్నాడు. అందుకే యెహోవా నామమున నేను ఆయన మొక్కుబడులు చెల్లించదును అనే మాట. కాబట్టి ఈనాడు దేవుణ్ణి మయంపరచుట, దేవుని స్తుతించుట, దేవుని గణపరచుట అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైన వలన ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ కొన్న పేరేంటి? పరిశుద్ధ గ్రంథం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం అని అంటే పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధుడైన, పవిత్రుడైన, పాపరహితుడైన దేవుడు తన పరిశుద్ధ ఆత్మ ద్వారా తాను పరిశుద్ధపరిచిన ప్రవక్తల్ని లేక ప్రజల్ని దేవుడు ఏర్పరచుకుని తన ఆత్మ ఆవేశము చేత ప్రభు అనుగ్రహించిన లేఖనాలు ఈ పరిశుద్ధ గ్రంథం. అందుకే పరిశుద్ధుడైన దేవుడు తన పరిశుద్ధ ఆత్మ ద్వారా తాను పరిశుద్ధపరిచిన తన ప్రజల ద్వారా మనకు అనుగ్రహించిన గ్రంథము ఏది? పరిశుద్ధమైన గ్రంథం. కనుక ఈ పరిశుద్ధ గ్రంథం, అందుకే బైబిల్ గ్రంథములో మనం గమనిస్తాం, భూమి యొక్క ఆదిమ అంటే భూమి ఎలా పుట్టిందో రాయబడింది. అంటే భూమి మీద మనకు కనబడే అన్నిటికీ మూలం ఉంది. మూలం అంటే మనిషి మనుగడకు మూలం ఉంది. భూమికి, ఆకాశానికి, పక్షులకు, వృక్షాలకు, ఈ లోకంలో కనబడే సమస్త జీవకోటికి మూలం ఉంది. ఆ మూలము మనకి బైబిల్ గ్రంథంలో మనకి కనబడుతుంది. అంటే అన్నిటికీ ఆరంభం ఉంది బైబిల్లో, అలాగే అన్నిటి అంతం కూడా ఉంది. ఎక్కడ? బైబిల్లో. అందుకే బైబిల్లో దేవుడు రాయించాడు మనిషి యొక్క జీవిత కాలం. ఎంతకాలం అంట? భూమి మీద మానవుడు బతికింది ఎక్కువ కాలం బతికిన వ్యక్తి ఎవరు? మెతుషెల. ఎంతకాలం? 969 సంవత్సరాలు. గమనిస్తాం, ఎవరు సంవత్సరాలు దినాలు లెక్కించగలరు? బైబిల్లో ప్రతి దినము, సంవత్సరము లెక్కించబడ్డాయి. బైబిల్లో ఉన్న చరిత్ర అంతా కూడా లెక్కించబడింది. దేని ప్రకారం లెక్కించబడింది అంటే చరిత్ర ప్రకారం. ఇది కల్పితం కాదు, లేక సుమారు కాదు. ఇది లెక్కించబడ్డాయి. దినాలు, మాసాలు, రోజులు అన్నీ కూడా లెక్కించబడిన గ్రంథం. అందుకే ఇది వాస్తవికమైనదిగా కనబడుతుంది. అంతేకాదు, భూమి మీద మానవుడి యొక్క నిర్మాణము, అలాగే మానవుడికి మరణం ఎందుకు వచ్చింది,
లేక పాపం ఎలా భూమి మీదకి వచ్చింది, పాపాన్ని బట్టి మానవుడు ఎలా నష్టపోయినాడు, ఈ భూమి మీద మానవ యొక్క జన్మము ఎలాగ విస్తరించింది, లేక భాషల యొక్క మరి ప్రాముఖ్యత ఎలా వచ్చింది, ఈ యొక్క వంశావళులు తెగల యొక్క ప్రాముఖ్యత ఎలా వచ్చిందో రాయబడింది. అంతేకాదు లేదా ఈ పరిశుద్ధ గ్రంథములో మానవుడు పాపాన్ని బట్టి దేవుని చూడలేక దేవుడికి దూరమై లేదా దేవుని విడిచిపెట్టిన వాడిగా ఆ మానవుడు పాపాన్ని బట్టి వచ్చే జీతమని నరకానికి మరణానికి పాత్రుడిగా ఉన్నట్లుగా కూడా బైబిల్లో చూస్తాం. అందుకే ఆ బైబిల్లో ఒక వ్యక్తి యొక్క మంచి రాయబడింది, ఒక వ్యక్తి యొక్క చెడు కూడా రాయబడింది. మంచి రాసి వదిలేలా దేవుడు లేదా ఒక మనిషి జీవితంలో ఉన్న చెడుతనం రాశాడు, ఒక మనిషి జీవితంలో ఉన్న మంచితనం రాశాడు. చెడిపోయిన వారు, చెడుతనం ఉన్నవారు ఎలా పతనమైపోయారో రాశాడు. అలాగే వారు చెడుతనం విడిచిపెట్టి దేవుడి వైపు తిరిగిన వారు, పరిశుద్ధపరచమైన వారి జీవితాలు మార్చుకున్న వారు ఎలాగో ఆశీర్వాదకరంగా చేయబడ్డారో కూడా రాసినాడు. అందుకే లేదా భూమి మీద మానవుడికి పాప క్షమాపణ కొరకై దేవుడు చేసిన పుణ్యకార్యం రాయబడింది. అలాగనే లేదా యుగాంతములో అనగా ఈ భూమి యొక్క అంతం ఎలా ఉంటుందో రాయబడింది. మానవుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు, ఎలా ఉంటాడో కూడా రాయబడింది. అందుకే బైబిల్లో అంతా కూడా వాస్తవికమైనది. జీవము గల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు, పాపరహితుడైన దేవుడు, సృష్టిగతైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, యథార్థవంతుడైన దేవుడు తాను స్వయంగా మానవుడికి అనుగ్రహించిన శ్రేష్టమైన జీవంతో కూడిన మాటలతో కూడిన గ్రంథం ఇది. అందుకే పరిశుద్ధ గ్రంథమని. కాబట్టి ఈ గ్రంథములో మనం అనేక విషయాలు తెలుసుకోవచ్చు. అయితే మొట్టమొదట ఈ రాత్రి సమయంలో యేసుక్రీస్తు వారి లోకములో శరీరధారిగా జీవించిన దినాలలో ఆయన ఒక పిలుపునిచ్చాడు. ఏం పిలిపించాడు చదువుకుందాం మరొకసారి. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనములో మనం చూస్తాం. ఇక రాయబడిన మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. కాబట్టి ఇప్పుడు విశ్రాంతిని కలగజేయడానికి వచ్చాడంట. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. విశ్రాంతి అంటే నెమ్మది. కాబట్టి యేసుక్రీస్తు అంటాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతిని కలగజేస్తాను అని చెబుతాడు. అందుకే దేవుడి వాక్యం జ్ఞాపకం చేసుకుంటే దేవుడంట అనుదినము ఆయన చేస్తాడంట. చూడమాట కీర్తనలు 68వ కీర్తన 19వ వచనం. 68వ కీర్తన 19వ వచనం. ప్రభువు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన ఏం భరిస్తున్నాడంట. కాబట్టి అనుదినమైన మా భారము భరించుచున్నాడు అనే మాట మనము చూస్తాం. కాబట్టి అనుదినమైన భారములు భరించువాడు ఎవరు కదా? మన సృష్టికర్త, మన దేవుడు, మనం పుట్టించినవాడు, జీవింపజేస్తున్నవాడు, ఆత్మస్వరూపమైన దేవుడు, వెలుగైన దేవుడు, లేదా మృతుడై సజీవుడైన వాడు చెబుతున్న మాట అంటే, అనుదినము నీ భారము నేను భరిస్తాను. కాబట్టి అనుదిన భారములు భరించే దేవుడు ప్రతిదినము మన భారములు అయినా భరించువాడుగా ఉంటా ఉన్నాడు. అయితే మన భారములు అందుకేంటే నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును అని రాయబడింది. కాబట్టి మానవుడంట తన భారాన్ని దేవుడి మీద వేయాలి. ఏం వేయాలి? తన భారాన్ని దేవుడి మీద వేసినప్పుడు, తన భారాన్ని దేవునికి అప్పగించినప్పుడు ఎంతో గొప్ప విశ్రాంతి, నెమ్మది ఆ వ్యక్తి జీవితంలో ఉంటుందంట. అందుకే ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళేది దేనికి? ప్రార్థన చేసేది దేనికి? మన భారాలన్నీ కూడా దేనికి, ఎవరి మీద వేస్తాం? దేవుడి మీద వేయడానికే. ప్రార్థనలో ఎక్కువ శాతం మన భారాలన్నీ దేవుడికి చెప్పుకోవడానికి ప్రార్థన. అర్థమైందా? కాబట్టి ఇక్కడ రాయబడిన మాట అంటే, మన భారములన్నీ కూడా ప్రభువుకి అప్పగించినప్పుడు ప్రభు మనకి గొప్ప విశ్రాంతి, నెమ్మదిని ఆయన ఏం చేస్తాడంట? కలగజేస్తాడు. యెషయా లేక ఒక మాట
చూడండి మాట కీర్తనలు లేక సామెతలు 16వ అధ్యాయం 3వ వచనం. 16:3. కాబట్టి ఇక్కడ రాయబడితో వచ్చిన మాట ఏంటంటే, నీ పనుల భారం ఏదైతే ఉందో అది ఎవరికి అప్పచెప్పాలంట? యెహోవాకు అప్పగించుము అనే మాట మనము చూస్తాం. అంటే మనం ఈనాడు మన భారములన్నీ కూడా దేవునికి అప్పగించే వారంగా ఉండాలి కదా. లేదా ఆయన మన భారములన్నీ కూడా ఏం చేసావంట? భరించు దేవుడిగా ఉంటున్నాడు అనే సంగతి ఇక్కడ రాయబడుతుంది. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడింది. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు మెరి వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే చేసి ఉన్నాను, నిన్ను చంక పెట్టుకుని వాడను నేను. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ముదిమొచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడు నేనే కదా. కొంతమంది పిల్లలు నడవలేక భారంతో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తారు? తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఎత్తుకుంటారు. మనం చాలా దూరం నడిచిపోతున్నప్పుడు నడవలేకపోతున్నాం అనుకోండి. ఆ సమయంలో ఎవరో అక్కడ వెహికల్ వేసుకునో, వాహనం వేసుకునో, లేక బండి వేసుకుని ఏదో వచ్చి చూసి ఆపి, అయ్యా ఎక్కువ అక్కడ దించుతా అంటే ఏమనిపిస్తుంది? కదా. అంతేకాదు, మనం ఒక పెద్ద మూట వేసుకుని పోతున్నాం, ఒక 50 కేజీల మూట నెత్తి మీద పెట్టుకుని పోతున్నాం. పోతూ ఉన్నప్పుడు ఒక ఆయన చూసి ఏమన్నా అంటే, ఎంతసేపు మోతావు లేదా, నేను ఎక్కించగలుగుతా అని చెప్పి ఆ మూట దాంట్లో బండి మీద వేసుకుని వెనకలు కూర్చోబెట్టుకుని పోయాడు అనుకో, ఆ వ్యక్తికి ఎలా ఉంటుంది? చాలా తేలిగ్గా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, పిల్లరా, ఈనాడు మనం తేలిగ్గా మన జీవితం ఉండాలంటే మనలో ఉన్న భారాలన్నీ కూడా ఏమేయాలి? తీసివేయబడాలి. మనలో ఉన్న భారమంతా కూడా తీసివేయబడినప్పుడు మనకు తేలిక ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, పిల్లరా సమాధానం ఉంటుంది. కనుక అందుకే యేసుప్రభువు వారు అంటాడు, పిల్లరా నీ భారములు ఎలాంటివైనప్పటికి కూడా, నీ భారములు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికి కూడా, ఏ భారం చేత నువ్వు నెమ్మది లేకున్నావో, సమాధానం లేకున్నావో, సంతోషం లేకున్నావో, ఆ భారములన్నీ ఏం చేయాలి? నా మీద వేయి, అప్పగించు, నేను నీకేం చేస్తాను? విశ్రాంతిని కలగజేస్తాను. సరే, ఇప్పుడు ఏ భారంతో ఉన్న వారిని ప్రభువు పిలుస్తా ఉన్నాడు? ఇప్పుడు నేను 5 విషయాలు జ్ఞాపకం చేస్తాను క్లుప్తంగా. మొట్టమొదట చూడు మాట, ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయం 20వ వచనం. 18వ అధ్యాయం 20వ వచనం చదవండి. సొదొమ గొమొరాలను గూర్చిన మొర గొప్పది గనుకను, వాటి పాపం బహు భారమైనది గనుకను. ఏంటంట? చెప్పండి. భారమైన పాపము. కాబట్టి నాడు దేవుడు ఆకాశం చూచాడు. చూడండి, చరిత్రలో కొన్ని ఉండిపోయినాయి, చరిత్రలో కొన్ని ఉన్నాయి. ఇవి చరిత్ర, ఇది కల్పితం కాదు. భూమి అంతా కూడా నీట మునిగింది. సైంటిస్టులు కూడా నిర్ధారించింది భూమి అంతా నీట మునిగింది ఒకసారి అని. ఆ నీట మునగడానికి కారణం ఎవరు? ఎప్పుడు అంటే బైబిల్లో చెప్పబడింది నోవాహు దినాల్లో. ఎందుకు భూమి అంతా ముంచివేయబడింది నీటి చేత? ఒక కుటుంబం తప్ప అందరూ కూడా ఆ ఉగ్రతలు చనిపోయారు. కారణం ఏంటి? ఎందుకు అంటే మనం చూస్తాం ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు భూలోకం చూచినప్పుడు భూలోకం అంతా ఏమైందంట? చెడిపోయిందంట. అంటే చెడిపోయిందంటే ఏంటి? భూమి చెడిపోలా, లేదా భూమి మీద ఉన్న మానవుడు చెడిపోయాడు. భూమి చెడిపోలా. భూమి అంటే భూమి, అందుకే అంటాడు భూమి అంటే ఏమంటాం కదా,
అందుకే ఒక ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు రాయబడింది. లోకం అంటే దేని ప్రేమించాడు? ప్రకృతిన, వృక్షాలన, చెట్లన. మనం కూడా మనుషుల కంటే ఎక్కువగా జంతువులను బాగా ప్రేమిస్తాం. దేనికంటే? కానీ దేవుడు మనుషుల కంటే ఎక్కువ జంతువులను ఏం ప్రేమించలేదు. ఎవరిని ప్రేమించాడు? మానవుడే ప్రేమించాడు. పిల్లకి నామం చేసుకుంటాం, మానవుని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు కదా. అందుకంటాడు లోకమంటే ఏంటి? చెట్లు గిట్లు కాదు. అందుకే దేశభక్తుడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. కాబట్టి దేవుడు లోకాన్ని ప్రేమించాడు, అంటే మనల్ని ప్రేమించాడు. అందుకే దేవుడు భూలోకం చూసినప్పుడు భూలోకం ఏమైందంట? చెడిపోయింది. అంటే భూమి మీద మానవుడు బాల్యద నుండి వాడి ఊహంతా కేవలం చెడదై ఈ లోకంలో చెడిపోయాను అని రాయబడింది. అంటే భూమి లోకమంతా కూడా పాపంతో నింపడిపోయింది. దాన్ని బట్టి దేవుడు ఒక ఉగ్రత భూమి మీదకి వచ్చింది. ఆ తర్వాత దేవుడు ఇక భూమిని నాశనం చేయాలనుకున్నాడు. అయితే లోతు దినాల్లో గమనించినప్పుడు సొదొమ గొమొర్రా అనే పట్టణాలు, ఆ పట్టణాల్లో పాపము దేవుడి దగ్గరికి పోయిందంటే భయంకరమైన పాపం. ఎలాంటి పాపం అంటే భయంకరమైన తాగుబోతులు, భయంకరమైన వ్యభిచారులు. అంత వ్యభిచారం అంటే పురుషులతో పురుషులే పాపం చేసే అంత వ్యభిచారం. ఎంత భయంకరంగా ఆ పట్టణము పాడైపోయిందో. దేవుడు ఆ పట్టణాన్ని చూడడానికి వచ్చాడు. ఎందుకు? ఆ పాపము అక్కడికి పోయిందంట. ఎక్కడ పోయిందంట? దేవుని వద్దకు పోయిందంట. నీతిమంతుడు ఎవరైనా ఒకళ్ళు కనబడితే అక్కడ ఆ పట్టణాన్ని నాశనం చేయనంటే లోతును పక్కన పెడితే నీతిమంతుడు ఆ పట్టణంలో ఒక్కడు కూడా లేడు. అందరూ పాపం చేశారు. అందుకే దేవువాక్యం ఉంది, ఏ భేదము లేదు, అందరూ అంతటా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మాయమును పొందలేకపోతున్నారని రాయబడింది. ప్రియమైన వాళ్ళరా, భేదము లేదు, కులము లేదు, మతము లేదు, జాతి లేదు, రంగు లేదు, దేశం లేదు, భాష లేదు, ఏ భేదము లేదు కదా. ఈ లోకంలో దేశాల భేదం ఉంది, భాషల భేదం ఉంది, మతాల్లో భేదం ఉంది, కులాల్లో భేదం ఉంది, జాతుల్లో భేదం ఉంది, చిన్న పెద్ద ఉంది, తెలంగాణ ఆంధ్ర ప్రాంతీయతల భేదం ఉంది. మనం ఉన్న స్థలంలోనే అనేకమైన భేదాలు మనలో ఉన్నాయి. కానీ మానవుడి జీవితంలో ఉన్న పాపములు ఎటువంటి భేదము లేదని దేవుడి వాక్యం రాయబడతా ఉంది. ఏ భేదము లేదు అని రాయబడింది. ఏ భేదము, అందరూ అంతటా పాపం చేసి దేవుడి నుంచి మహిమను పొందలేకపోతున్నారు అని రాయబడింది. కనుక ఆ పాప భారం చేత సొదొమ గొమొర్రా మీద అగ్ని గంధకాలు కురిచి ఆకాశం నుండి ఆ పట్టణాన్ని దేవుడు ఏం చేశాడు? కాల్చివేశాడు. నేటి చరిత్రలో కూడా అగ్ని గంధకముల చేత కాల్చబడిన పట్టణం అలాగే ఉంది ఆ ప్రాంతం. అనగా ఇదంతా కూడా వాస్తవికమైనది. అందుకే రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, ఈనాడు ప్రయాస భారంతో పాప భారము చేత నింపడిన వారు భూమి మీద మానవుడు ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తున్నాం. అందుకే నాడు పాపం చేవారికి ఏముండదంట? నెమ్మది ఉండదు. ఏముండదు? బైబిల్ రాయబడినాయి, పాపం చేవారు దేవుణ్ణి చూడలేడు. నువ్వు ఎంత భక్తి చేయి, నువ్వు ప్రార్థనలు చేయి, నువ్వు ఆరాధనలు చేయి, లేక భూమి ఈ చివరి నుంచి ఆ చివరి తిరుగులాడుతూ ఉండు, లేక ఈ చర్చి కాదు ఆ చర్చి కాదు, ఆ చర్చి కాదు ఈ చర్చి, భూమి అంతా తిరుగు, లేక ఇంకొక విధానంలో నువ్వు ఏదైనా చేయి. నీ లోకంలో ఎవరు ఏది చేసినా నీ జీవితంలో పాపం ఉన్నంత వరకు దేవుడిని చూడలేవు. పాపమనే ఇత్తనము బీజము మన జీవితంలో ఉన్నంత వరకు కూడా దేవుణ్ణి చూడలేడు. అందుకే రాయబడింది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. కనుక పాపాన్ని బట్టి దేవుణ్ణి చూడలేని జీవితాన్ని జీవిస్తున్న మానవుడు, పాపాన్ని బట్టి నెమ్మది లేకుండా జీవిస్తున్న మానవుడు, పాపముల జీతము ఏంటంట? మరణము, అనగా నరకాగ్ని గుండం అని రాయబడింది. అనగా ఆ పాపాన్ని బట్టి నరకాగ్ని గుండానికి పాత్రుడిగా జీవిస్తున్న మానవులు వెంటనే మనల్ని అంతేకాదు, పాపాన్ని బట్టి నెమ్మది, శాంతి, సమాధానం లేకుండా జీవిస్తున్న మానవుడిని ఈ లోకంలో ఎక్కడ సమాధానం లేదు. నాడు ప్రభు అంటాడు, ప్రయాసపడి పాప భారం చేత నింపబడిన వాళ్ళరా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తాను. అందుకే ఇంకో మాట అంటాడు యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథము 24వ అధ్యాయం 20వ వచనం, 24వ అధ్యాయం 20వ వచనం. భూమి మత్తుని వలె కేవలం తులుచున్నది, పాకవలి ఇటు అటు ఊగుచున్నది, దాని అపరాధము దాని మీద భారముగా మోపబడింది. కాబట్టి అపరాధమనే భారం. ఏ భారం అంట? అపరాధములు, పాపములు ప్లస్ అపరాధములు.
కాబట్టి అపరాధములు భూమి మీద భారంగా మోపబడి భూమి పాకవలే ఊగుతుందంట. ఏమవుతుందంట? భూమి కింద ప్లేరా మరి కొన్ని ప్లేట్స్ ఉంటాయి. ఆ ప్లేట్స్ ఏమవుతున్నాయండి? ఇప్పుడు కదులుతున్నాయంట. ప్లేట్స్ కదులుతే ఏమవుతుంది? భూకంపమే కదా. లైవ్లో చూసారు ఎప్పుడైనా? ఈ మధ్య ఎక్కువ వచ్చినాయి. ఈ మధ్య చాలా స్థలాల్లో వచ్చినాయి. అక్కడ కారుల్లో ఉండే లేక ఇళ్లలో ఉండే సీసీ ఫుటేజుల్లో ఎలా ఊగుతాయో చూపిస్తూ ఉంది. రికార్డ్ అయినాయి. ఎట ఊగుతున్నాయి? పాకవలి గాలి వస్తే పాకు చూసారా? అలా ఊగుతుందంటే ఏమి ఊగేది? భూమి ఊగుతుందంట. మన బిల్డింగ్ కాదు, మనం కాదు, భూమి ఊగుతుందంట. భూమి ఊగితే ఏమైనా ఆగుతాయండి కదా? ప్లేట్ జ్ఞాపకం చేసుకో, ఎందుకు ఊగుతుంది భూమి కదా? అనేక స్థలాల్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు సైతం కూలిపోయినాయి. భూమి రెండుగా చీలిపోయింది. అనేక స్థలాల్లో రోడ్లు చీలిపోయినాయి. ఇంకా భయంకరమైన భూకంపాలు కూడా రాబోతున్నాయని కూడా చరిత్ర చెబుతుంది. సైంటిస్టులు కూడా చెబుతున్నారు. ఎందుకు కారణం ఏంటంట? అపరాధములనే భారం. కాబట్టి ఈ అపరాధములు ఎవరివి? మనవే. అందుకే ఎపిసి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం అంటాడు, అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా. కనుక ఈనాడు అపరాధములు పాపమనే భారము చేత నీవు నేను లేక మన కుటుంబం, మన సమాజం, లేక మన ఊరు, మన పట్టణం, మన దేశం, లేక ప్రపంచం, అన్ని దేశాల్లో నెమ్మది, సమాధానము, సంతోషము లేకుండా లేదా బిక్కుమని జీవిస్తూ ఉన్నారు అని దేవుని వాక్యం రాయబడతా ఉంది. కనుక ప్లేరా ఈ గొప్ప సమాధానం కావాలంటే, గొప్ప ఆదరణ కావాలంటే ఇప్పుడు ఆ భారం పోవాలి. ఏది పోవాలి? పాపం పోవాలా. అందుకే యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఆత్మస్వరూపైన దేవుడు, పరిశుద్ధులైన దేవుడు, వెలుగైన దేవుడు, పాపరహితులైన దేవుడు, సమస్త సృష్టికి కర్త అయిన దేవుడు ఈ లోకంలో ఒక శరీరం ధరించుకుని భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, భూమి మీద మానవుడు పాపభారం చేత, అపరాధ భారం చేత నెమ్మది లేక సమాధానం లేకుండా జీవితాన్ని వెలబుచ్చు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రై ఉంటుండగా అటు నిన్నను రక్షించి మనకు శాంతి సమాధానాలు అనుగ్రహించుట కొరకై ఆ ఆత్మస్వరూపైన దేవుడు 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి కన్యకుని ఏర్పరచుకుని పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో జన్మించాడు. అదే క్రిస్మస్. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మనందరి భారములు తీసివేయడానికి. అందుకే హెబ్రీ రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. హెబ్రీ 9:28. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు. ఏం భరించాడంట? కాబట్టి అనేకుల పాపములు భరించాడు. ఎవరు? యేసుక్రీస్తు. అనగా అర్థం ఏంటంటే మనందరి పాపములైన భరించి ఆ సిలువ మీద ఏం చేయబడ్డాడు? సిలువేయబడ్డాడు. పాత నిబంధనలో కొన్ని బళ్ళు ఉండేవి. కొన్ని శాంతి చేయాలి. మన జన్మ కర్మ పాప దోషాలు శాంతి చేయాలి. శాంతి చేయాలంటే ఆ గొర్రెనో మేకనో కోడిని తీసుకొచ్చినప్పుడు దాని మీద చేయి పెట్టాలి. చేయి పెట్టినప్పుడు మన దోషాలని దేని మీద మోపుతున్నాం? ఆ జంతువు మీద మోపుతున్నాం. ఆ జంతువుని ఏం చేస్తారు? అక్కడ బలిస్తారు. బలిచ్చినాక ఆ రక్తాన్ని ఇట్లా ప్రోక్షిస్తారు. ఆ ప్రోక్షణ ద్వారా మన పాపాలకి ఏం కలుగుతుంది? శాంతి, విమోచన, పాపక్షమాపణ, ప్రతి దోష నివారణ జరుగుతుంది. ఇది మన పూర్వీకులు కానీ ఆ పాత నిబంధనలో ఉన్న బైబిల్లో కూడా అదే జరుగుతూ వచ్చింది. కానీ ఈ రక్తం వల్ల మానవుడికి సంపూర్ణమైన పాపక్షమాపణ లేదు, సంపూర్ణమైన రక్షణ లేకుండా పోయింది. అందుకనే పరమాత్ముడు ఈ లోకానికి వచ్చి లేదా ఆయన మన పాపములన్నీ ఆయన భరించి ఆ కలుషులు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈనాడు క్రీస్తు రక్తం మన పాపములు ఏం చేస్తుందంట? కడిగి పవిత్రపరుస్తుంది. యేసుక్రీస్తు మన పాపములు పరిహారమును చేశాడు. నాకు కూడా యేసు తెలియదు. నాకు కూడా 18 సంవత్సరాల దాకా బైబిల్ కూడా తెలియదు. మాది విజయవాడ దగ్గర గుడివాడ పక్కన ఒక విలేజ్. నేను చౌదరి అనుకునేవాడిని, కమ్మకులను పుట్టాను, నాకేంట్లు అనుకునేవాడిని. భక్తి బాగుండేది. యేసు అంటే ఏదో మతంలే నాకు సంబంధించింది కాదు అనుకున్నాను. లేదా నా వెనకాల జీవితంలో ఎంతో భయంకరమైన లోకంలో దారి తొలగిపోయి చెడిపోయిన అనుభవాలు. ఆ సమయంలో దేవుడు వాక్యం నా ఎద్దుకు వచ్చింది. లేదా దేవుడు నాతో మాట్లాడాడు.
కాబట్టి నా పాపం ఏంటో నాకు తెలియపరచబడింది. అంతేకాదు దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పవిత్రుడు, దేవుడు ఒక్కడే, ఆయన ఆత్మస్వరూపి, వెలుగైన దేవుడు. పాపములంతవరకు దేవుడు చూడలేను, పాప క్షమాపణ పొందాలి, దేవుడిచ్చే శాంతి సమాధానం జీవితం పొందాలని సత్యాలను ఎరుగాను. నేను ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచాను. ప్రభు దగ్గర నా పాపాలు ఒప్పుకున్నా, ప్రభు నా పాపాలు ఏం చేశాడు? క్షమించాడు. లేదా మతం మారలా, మతం మారితే ఏం రాదు, క్రైస్తవ మతం పుచ్చుకుంటే ఏం రాదు. ఒక ఆమె ఉంది, నేను మా దగ్గర అందరూ చౌదరీస్ ఉండేవాళ్ళు ఇంటి దగ్గర. కాబట్టి వాళ్ళు అనేవాళ్ళు, మతంలో దిగావా అంటే, దిగట గొయ్య బావాది. కాబట్టి నేను దేవుడిని ఎరిగిన, పాపం అంటే ఏంటి ఎరిగా, నా పాపం నుండి ఏం పొందాను? క్షమాపణ పొందా. ఈనాడు పిల్లలు మన జీవితంలో ఈనాడు పాప క్షమాపణ ఇవ్వడానికి యేసు పిలుస్తున్నాడు. నీ జీవితంలో శాంతి సమాధానము ఇవ్వడానికి పిలుస్తున్నాడు. నీ జీవితంలో వ్యసనాల ద్వారా, నీ జీవితంలో ఉన్న క్రియల ద్వారా, పాపము ద్వారా, లేక చీకటి ద్వారా నీకు శాంతి లేదు, సమాధానం లేదు, నీకు కుటుంబం లేదు, ఎవరికి లేకుండా జీవిస్తున్నావు అంటాడు. నా జీవితాన్ని ఎవరు మారుస్తారు? నా బతుకుని ఎవరు మారుస్తారు అంటే ప్రభు అంటాడు, ఇదిగో నీ పాపం కొరకే నేను చనిపోయాను, నీ బతుకు మార్చువాడు నేనే, నీకు శాంతి సమాధానం ఇస్తాను, నీ పాపములు తీసివేస్తాను, నేను పరిశుద్ధపరుస్తాను, నేను నీతిమంతునిస్తాను అని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. కనుక నేడే రక్షణ దినం ఏం చేయాలంట? ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ప్రభా నేను పాపిని, నా పాపల కొరకు ఈ లోకానికి వచ్చావు, చనిపోయావు, సమాధి చేయబడ తిరిలేచావంట, నమ్ముతున్నా, నీ రక్తం నా పాపలు కడుగు, నాకు శాంతి సమాధానము నెమ్మది నా జీవితంలో దయచేయంటే, మన పాపల కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినం సజీవుడిగా లేచిన, పరలోకమున ఆరోహణమైన ఆ సజీవుడైన ప్రభు నీ నా పాపములు ఏం చేస్తాడంట? క్షమిస్తా. క్షమించడు కానీ సిద్ధమైన మనసు కలవాడు. ఇది మొట్టమొదటి. రెండవదిగా ఇంకేం భారం ఉంది? ఇంకో భారం ఉంది, చదవని మాట. యోబు గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం. 23:2 నేను పైన క్లుప్తంగా ముగిస్తా. 22:3 యోబు గ్రంథం 23:2. నేటి వరకు నా వ్యాధి నా మూలుగు కంటే. కాబట్టి ఏం భారం ఉందంటే ఈనాడు మానవుల్లో? వ్యాధి భారం ఉందంటే. ఏ భారము? వ్యాధి భారం. కాబట్టి ఈనాడు వ్యాధి లేని వాడెవరు? ఈనాడు జబ్బు లేని వాడెవరు? కదా, ప్రతి ఒక్కరిలో కూడా వ్యాధి భారము. కాబట్టి ఈ వ్యాధులు 2 రకాలు. ఒకటి శరీర సంబంధమైనది అయితే, రెండోది ఆత్మ సంబంధం. అందుకే యెషయా 1వ అంటాడు, అరికాలు మొదలు నన్నెత్తి వరకు నీకు స్వస్థ కొంచెమైన, ఎక్కడ చూసినా పచ్చిపుళ్ళు, గాయములు, కట్టబడలే మెత్తన చేయబడలేదు. అంటే ఈ లోకంలో లేదా క్యాన్సర్ వస్తుంది. దేనివల్ల వస్తుంది? కొంతమందికి మామూలుగా వస్తుంది, కొన్ని లోపాల వల్ల, విటమిన్స్ లోపాలు లేక కొన్ని వాటి. కొంతమందికి దేని బట్టి వస్తుంది? సీరియళ్ళు కాల్చి వస్తాయి, కన్నీళ్ళు తిని వస్తాయి, గుట్కాలు తిని వస్తాయి, లేనిపోనివన్నీ తిని వస్తాయి. ఏంటి అంట? రోగాలను రావటానికి మన చేతిలో మనం చేసుకునేవి చాలా వరకు, ఎక్కువ వరకు ఏం చేసుకునేవి? మన చేతులతో మనమే చేసుకునేవే ఎక్కువ ఉంటాయి, సగం ఉంటాయి. అందుకే రాయబడుతున్న మాట, అరికాలు మొదలు నన్నెత్తి వరకు కూడా స్వస్థ కొంచెం, ఎక్కడ పచ్చిపుళ్ళు, గాయములు, కట్టబడలే మెత్తన తైలముతో చేయబడలేదు. కనుక యేసుప్రభువు వారు ఈ లోకం ఉన్నప్పుడు అనేకులు రోగగ్రస్తులు వచ్చారు. కుష్టి వ్యాధి గారు, కుంటి వ్యాధి గారు, అంతేకాదు రక్తస్రావం గలవారు, గుడ్డివారు, అనేకులు వచ్చారు. అనేకులు వచ్చినప్పుడు కుష్టి వ్యాధి గలవారు అనేకులను ఆయన ఏం చేశాడు? స్వస్థపరచు అన్నాడు. ఒకటే, అమ్మ నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. కాబట్టి పిల్లరా, అలాగున అనేకులు స్వస్థపరిచాడు. ఒక స్త్రీ వచ్చింది, ఆమె 14 సంవత్సరాల నుంచి ఏం చేస్తుంది? రక్తస్రావంతో బాధపడుతూ ఉంది. బాధపడుతూ ఆ స్త్రీ ఏం చేసిందంటే 12 సంవత్సరాల నుంచి తన ఆస్తంతా అమ్మేసింది, డాక్టర్ల చుట్టూ తిరిగింది, తన డబ్బంతా డాక్టర్లు పెట్టింది. ఇంకా రోగం తగలా, పెరిగింది, ఇప్పుడు ఆస్తి అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాల ఆమెకి. అర్థం కాక ఆవిడేమనుకుందంటే, ఆ మార్గంలో యేసుప్రభువు వెళ్తున్నాడని విని అనుకుంది, హృదయంలో ఏమనుకుందంటే, నేను వెళ్ళి ఆయన వేసుకున్న వస్త్రము, చొక్కాయి అంచు ముట్టుకుంటే చాలు నా రోగము పోతుంది అనుకుని ఎంతో భారం, నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు కదా. ఎన్నో సంవత్సరాల నుంచి బిక్కుమంటూ ఉంది. చివరికి ఆస్తి అయిపోయింది, నా మెడిసిన్ పని చేయలేదు, ఇక చావే దిక్కు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆమె వెళ్ళి
విశ్వాసంతో ఆయన వస్త్రం ముట్టుకుంది. ముట్టుకోగానే ఆమెకేం కలిగిందంట? స్వస్థ కలిగింది. కాబట్టి ఆమె గొప్ప సమాధానం, సంతోషం కదా. ఆమె భారమంతా, వ్యాధి భారంతో వెళ్ళింది, ప్రభువుకు అప్పగించింది, ప్రభువుని స్వస్థపరిచినాడు, దేవుని మీద ఆధారపడింది, దేని మీద ఆనుకుంది అనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈనాడు మన జీవితంలో లేదా అనేకుల జీవితంలో వ్యాధి భారం, 2 రకాల వ్యాధులు, ఒకటి బతుకు సంబంధమైనది, రెండవది కాబట్టి ఆత్మ సంబంధమైన వ్యాధులు లేదా మనం పాడు చేసుకునే వ్యసనాలు, లక్షణాలు అన్నీ కూడా ఆయన ఏం చేస్తాడు? తీసివేస్తాడు, మన జీవితాలు మారుస్తాడు. కనుక మన వ్యాధిని బాగు చేయ దేవుడు, మనం స్వస్థపరచువాడు. కనుక ఆయన వ్యాధి భారం గల వారందరినీ కూడా ఏం చేస్తున్నాడు? పిలుస్తాడు. అంతేకాదు ఇంకో మాట అంటే చూడు ఒక మాట ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం చదవండి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున. ఏ భారం అంట? కరువు భారం అంటే పంటలు లేవు, పంటలు లేకుండా కరువు భారం వచ్చింది. ఈ భారం వచ్చినప్పుడు అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. సరే, మనం చూస్తాం రూతు గ్రంథంలో కూడా బెత్లెహేంలో కూడా ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు బెత్లెహేంలోంచి నయోమి ఎక్కడికి వెళ్ళింది? మోయాబుకి వెళ్ళింది. లేదా కరువు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి పోవాలా? కానీ దేవుడి దగ్గరికి పోలా. ఎక్కడ పోయినారు వీళ్ళు? ఇంకో ఊరు వదిలేసి ఇంకో ఊరికి పోయినారు. లేదా దానివల్ల నష్టపోయినారు. ఎవరు? అబ్రహాము లేక నయోమి, అందరూ కూడా నష్టపోయినట్లు, కొంత బాధను తెచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈనాడు మన జీవితంలో మనకే సత్యం అంటే ప్రబలిస్తున్నాడు. ఈనాడు కరువు భారం చేత, లేదా మరి కరువు భారం చేత ఉన్నారేమో, నెమ్మది లేకుండా ఉన్నారేమో. లేదా మరి కరువు అనేది ఏం చూపిస్తుందంటే అనేక రకాలైన ఆర్థికపరమైన పరిస్థితులు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అనేకమైన విషయాల గురించి మాట్లాడుతూ ఉంది. కాబట్టి అలాంటి కరువు చేత నింపబడి నెమ్మది, సమాధానం లేదు. చూడండి, ఆర్థికపరమైన లేక కరువుతో ఉన్న వారికి ఏముండదు? నెమ్మది ఉండదు. రోగం ఉన్న వారికి ఏముండదు? నెమ్మది ఉండదు. పాపం ఉన్న వారికి ఏముండదు? నెమ్మది ఉండదు. కాబట్టి ఈనాడు అలాంటి వారిని ఏం చేస్తా ఉన్నాడు? ప్రభు పిలుస్తా ఉన్నాడు. కాబట్టి నీ భారం నా మీద మోపు, నేను ఏం చేస్తాను? ఆదుకుంటాను. కాబట్టి అనేకులను ఆదుకునే ప్రభు, నిన్నను ఆదుకునేవాడు, లేదా మనల్ని ఆదుకునేవాడు ఎవరు? అందుకే అంటాడు కీర్తనకారుడు, కొండల తట్టు నేను కనులెత్తున్నాను, సహాయం నాకు ఎక్కడి నుంచి కలుగును? 121 కీర్తన 1వ వచనం చూస్తాం. భూమి ఆకాశం సృష్టించిన యెహోవాని నాకు సహాయము కలుగు. కాబట్టి నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడికి వెళ్ళగలను? కనుక ఈనాడు లేదా మన జీవితంలో మనకు సహాయము చేసే మన దేవుడు ఉన్నాడు. అందుకంటాడు, కరువు భారము చేత ఉన్నావేమో, నా ఎదుకురా, నేను నీకేం ఇస్తాను? విశ్రాంతినిస్తాను. ఏమిస్తాను? విశ్రాంతినిస్తాను. విశ్రాంతి అంటే అర్థం ఏంటంటే వాటి నుండి సహాయము చేస్తాను. కనుక మూడవదిగా కరువు భారం అనే మాట చూస్తాం. నాలుగవదిగా సామెతలు 16:3. సామెతలు 16:3 చదవండి. సామెతలు 16:3 ఇందా చదివాం, మరొకసారి చదువుదాం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ. కాబట్టి నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము అని మాట చూస్తాం. కాబట్టి మన పనులన్నీ కూడా భారము ఎక్కువ ఉంటాయి, భరిస్తాం. పనులు బట్టి నెమ్మది లేకుండా కలవరంతో ఉంటాం. అందుకే అంటాడు, నీ పనుల భారం అంతా కూడా ఎవరికి అప్పచెప్పాలా? యెహోవాకు అప్పగించు, అప్పుడు నీ కార్యములు, నీ ఉద్దేశములు నెరవేర్చబడతాయి. కనుక మనం చూస్తే పనుల భారం వచ్చేవాడికి మార్తను చూస్తాం. మార్త కూడా ఏం చేస్తూ ఉంది? విస్తారమైన పనులు. కొంతమంది కావాలని పనులు పెట్టుకుంటారు, ఏవో పెట్టుకుని ఏం చేస్తారు? సమాధానము కోల్పు. కాబట్టి ఈనాడు అనేక సందర్భాలు మన జీవితాల్లో అవే సంభవిస్తాయి. కనుక అనేకమైన పనులు కదా, ఆ భారాన్ని బట్టి నెమ్మది లేక సమాధానం లేకుండా అయిపోయే పరిస్థితులు ఉంటాయి. అందుకే అంటాడు,
నీ పనుల భారము దేవుడికి అప్పగించినప్పుడు, అంటే ఆ పనులన్నీ కూడా దేవునికి అప్పగించి, ప్రభా ఈ పని ఈ కార్యము నీకే అప్పగిస్తున్నా, నీవే దీన్ని నెరవేర్చు, నీవే సహాయం చేయని ఆయనకు అప్పగించి మనం సైలెంట్గా వెళ్తున్నప్పుడు ప్రభువే ఆ కార్యముల ఉద్దేశములను ఏం చేస్తా అంట, నెరవేరుస్తా. అందుకంటాడు, ఇవి నీ పనుల భారం అంతా ఆయన మీద మోపు కదా. పనులు అనేటప్పటికీ అన్నీ వస్తాయి. ఏమొస్తాయి? అన్నీ వస్తాయి. మన జీవితంలో, అనుదిన జీవితంలో ఎదురయ్యే ప్రతి విషయము మనకు వస్తుంది. కనుక ఆ పనుల భారం అంతా కూడా ప్రభుకి అప్పగించాలి. అంతేకాదు, ఇప్పుడు ఎన్నైనాయి? 4 అయినాయి. 5వదిగా యోబు గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. 7వ అధ్యాయం 20వ వచనం చదవండి. నాకు నేనే భారము. ఎవరు భారం అంట? ఇంకా తన జీవితమే తనకేమైందంట? భారం అయిపోయింది. చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటి? వారి జీవితం వారికి ఏమైపోయింది? భారంగా అయిపోయింది. కాబట్టి ఈనాడు నా బతికే నాకు భారం. నాకు నా పిల్లలు కాదు, నా భర్త కాదు, నా భార్య కాదు, నా తోబుట్టువులు కాదు, నా ఇరుగు పొరువారు కాదు, ఎవరు కాదు, నా జీవితమే నాకు భారం అయిపోయింది. ఈనాడు అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రియరా, వారి జీవితాలు వారికి భారం అయిపోయి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకునేవారు, ఎంతోమంది వారి జీవితాన్ని అంతమొందించుకునేవారు ఉంటా ఉన్నారు. దేవుని వాక్యం రాయబడింది, ప్రియరా, పిరికితనముతో తన జీవితాన్ని అంతమొందించుకునేవారు నరకానికి వెళ్తారు కదా. బైబిల్లో రాయబడిన మాటల్లో మొట్టమొదట నరకానికి వెళ్ళే లిస్టులో ఎవరున్నారు? పిరికివారు, అసహ్యులు ఉన్నారు. అనగా అర్థం ఏంటంటే, పిరికితనము ప్రియరా ఎంతో నష్టాన్ని చేస్తూ ఉంది. కాబట్టి ప్రియరా, ఈనాడు ఎవరైతే దేవుని విశ్వాసం ఉన్నదో వారికి ధైర్యం ఉంది. అందుకంటాడు, నీ విశ్వాసం నీ ధైర్యం పుట్టించదా. కాబట్టి నీ జీవితం నీకు భారంగా ఉండవచ్చేమో, లేక నువ్వు అనేకమైన పనుల భారం చేత సతమతం అవుతున్నాయేమో, లేకపోతే ప్రియరా కరువు అనే భారం చేత నీ జీవితంలో ఇరుకులు ఇబ్బందులతో నింబడిపోయి నెమ్మది లేకుండా ఉన్నాయేమో, లేక వ్యాధని భారము చేత నువ్వు నెమ్మది లేకుండా ఉన్నాయేమో, లేక పాపము అపరాధములని భారము చేత ఈ లోకంలో దేవుని చూడలేక దేవుని ఎరక్క అజ్ఞానము చేత నీతినాశ జోగాడుతూ నెమ్మది సమాధానం సంతోషం లేని జీవితాన్ని జీవిస్తున్నాయేమో. ప్రభు అంటాడు, నా ఎదుకురా, నేను నీకు విశ్రాంతి ఇస్తాను. మన అనుదిన మన భారములు భరించు మన ప్రభు ఈ సమయంలో మనల్ని పిలుస్తా ఉన్నాడు. మనల్ని కానీ కుటుంబాన్ని కానీ మరి ఈ సంవత్సరం, అందుకంటే అనుదినం మన భారములు ఆయన భరించేవాడు. కాబట్టి భారతమ్మ గారి భారములు అనుదినం భరిస్తూ ఉన్నాడు. అందుకంటే ముదిగి వచ్చే వరకు ఎత్తుపట్టువాడను నేను, తలను ఎంటుకలు మెరిగే వరకు నిన్ను చంగబెట్టుకుని నేను. కాబట్టి ఇంకా సోదరుని ఇంకా ప్రభు ఎత్తుపట్టుకుని బలపరిచి నడిపించును గాక. మనం ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రియరా, ఎవరినప్పటికీ కూడా నీ జీవితంలో భారంతో నెమ్మది లేకున్నావా? ఆ ప్రభు సజీవుడు, ఆ విమోచకుడైన ఆ ప్రభు పరిశుద్ధుడైన దేవుడు ఈనాడు నేను విమోచించడానికి, పరిశుద్ధపరచడానికి, జీవితంలో శాంతి సమాధానం ఇవ్వడానికి, నీకు నెమ్మది ఇవ్వడానికి ఆయన నేను ఆహ్వానిస్తున్నాడు. ఏం చేయాలి? ఏం చేయవలసిన? విశ్వాసం ఉంటే చాలు. ప్రభా, నువ్వు సృష్టికర్తవు, నువ్వు ఈ లోకానికి శరీరధారిగా వచ్చినావని నమ్ముతున్నాను. నా పాపం తీసిపెట్టి చనిపోయినావని నమ్ముతున్నాను. అనేకులను స్వస్థపరిచినావు, అనేకుల జీవితాల్లో అద్భుతాలు చేశావు, నెమ్మది ఇచ్చావు, సమాధానం ఇచ్చావు. ప్రభా, నా జీవితంలో కూడా శాంతి సమాధానం ఇచ్చేవాడు అని నీవు సజీవుడు అయిన ప్రభా నమ్ముతూ ఉన్నాను. ప్రభా, నా జీవితంలో సమాధానం దయచేయండి, గొప్ప పాప క్షమాపణ దయచేయండి, గొప్ప విడుదల దయచేయండి, గొప్ప నెమ్మది దయచేయండి అని ప్రభుని అడిగితే ప్రభు గొప్ప సమాధానం నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేస్తాం, నేను కొరకు ప్రార్థన చేస్తాం, ముగిద్దాం. ప్రార్థన చేస్తాం.